నమస్తే అన్న అందరికీ నమస్కారం। ప్రస్తుతం కడపలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు యొక్క హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని అమరావతికి తరలించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। దీంతో కడపలో ఉన్న కొందరు ఎవరైతే ఉన్నారో దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు। ముఖ్యంగా కడప ప్రజలు ఎవరైతే ఉన్నారో దీనిపైన నిరసన తెలపకపోతే కానీ హెడ్ ఆఫీస్ ను అమరావతికి తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। దీనికి సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా పార్లమెంటులో అయితే తెలపడం జరిగింది। కడపలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కడప నుంచి తరలిపోక ముందే మీరైతే మేల్కోవాల్సి ఉంటుంది, లేకపోతే గానీ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో అది అమరావతికి వెళుతూ ఉంది। కడపలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ లో 10 జిల్లాలకు విస్తరించి ఉంది। కానీ ప్రధాన కార్యాలయం హెడ్ ఆఫీస్ మనం చూసుకుంటే కడపలోని మరియాపురంలో ఉంది। ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో నెంబర్ 1 బ్యాంకుగా ఉంది। 552 శాఖలు కలిగి ఉంది। ఏటా దీని యొక్క టర్నోవర్ మనం చూసుకుంటే 50,000 కోట్ల రూపాయలు, 802 కోట్ల రూపాయల లాభం మరియు 4,591 కోట్ల రిజర్వ్ ధనాన్ని ఈ యొక్క బ్యాంకు కలిగి ఉంది। ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ లోని 10 జిల్లాలలో అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, నంద్యాల, తిరుపతి మరియు బాపట్ల జిల్లాలలో ఉంది। 9 ప్రాంతీయ కార్యాలయాలు కూడా కలిగి ఉంది। కదిరి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, రాజంపేట, కడప, నెల్లూరు, ఒంగోలు మరియు మార్కాపురంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సంబంధించి ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి। 552 శాఖలు కలిగి ఉన్న ఈ యొక్క బ్యాంకు మనం చూసుకుంటే కడపలోని ప్రధాన కార్యాలయం వ్యాపారం మరియు సాంకేతికతలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది। ఆర్బీఐ అనుమతించిన కరెన్సీ చెస్ట్ సౌకర్యాలతో సహా ఉందని చెప్పేసి, అలాగే PMJDVA పథకం కింద 13,99,630 ఖాతాలను కూడా ఈ యొక్క బ్యాంక్ అయితే తెరవడం జరిగింది। కాబట్టి కడపలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఏటా 50,000 కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీస్ మనం చూసుకుంటే అమరావతికి తరలించుకొని పోతూ ఉన్నారు। ఈ యొక్క ఆఫీస్ ఇక్కడ ఉండడం వల్ల కడప జిల్లాకు, కడప ప్రాంతానికి అతి ముఖ్యమని చెప్పేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూసుకున్నా సరే కానీ కడప జిల్లా ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ యొక్క బ్యాంకు చాలా ముఖ్యమైనదని చెప్పేసి కడపలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే మేల్కోవాల్సి ఉంటుంది। కడప పౌరుషం చూపించాల్సిన సమయం ఇది। అలాగే కడప టీడీపీ ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూడా ఈ యొక్క బ్యాంకు తరలింపు పైన, హెడ్ ఆఫీస్ తరలింపు పైన స్పందించాల్సి ఉంటుంది। కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।